పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రతి మనుషునికి కూడా మనము చెప్పే సమాధానము మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు యొక్క అడుగుజాడలు నడిచే శిష్యులుగా, దేవుని బిడ్డలుగా మనము దయగలిగి మాట్లాడేవారిగా ఉండాలి, ప్రేమ కలిగి మాట్లాడేవారిగా ఉండాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇతరులని ఆదరించేవారిగా, ఇతరులకి ప్రేమను పంచేవారిగా, ఇతరులకి మనం సహాయం చేసేవారిగా, ఇతరులకి మనము సంతోషాన్ని ఇచ్చేవారిగా మన మాటలు ఉండాలి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనము నోటికి వచ్చినట్లుగా ఎలా పడితే అలా మాట్లాడి, లోక సంబంధమైన మాటలు మాట్లాడి మనకి మనమే శిక్షను తెచ్చుకునే వారిగా ఉండకుండా, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యపు మాటలు మనం ఇతరులకు మాట్లాడి, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగాను, క్షేమకరంగాను, మేలుకరంగాను ఉండేవారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.